హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా ఈరోజైతే నాయనమ్మ చనిపోయిందని చెప్పాను కదా, ఇంకా ఈరోజు పెద్ద కర్మ అయితే చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అరటి పండ్లు అయితే 2 గెలలు అయితే తీసుకొచ్చారండి. ఇంక ఇవైతే కట్ చేస్తున్నాము. ఈ అరటి పండ్లు అయితే ఈ గెలల నుంచి విడితీయటానికైతే చాలా కష్టపడ్డామన్నమాట. అదైతే గెలల నుంచి అస్సలు రావట్లేదండి. చాలా కష్టంగానే కట్ చేసేసాను. ఇవైతే విడిపోకుండా ఇలా అయితే కట్ చేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి. పక్కన కొంతమంది అయితే వీటిని రెండు కాడికి విడిపోకుండా అయితే కట్ చేసి ఒక 2-3 బొచ్చులకి అయితే పెట్టేస్తున్నారనమాట. ఇంక వీటిని అన్నిటినీ ఇలా అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంక ఈరోజు పెద్ద కర్మ కాబట్టి ఇంకా ఇక్కడ పండ్లు అయితే చాలానే ఉన్నాయండి. ఫస్ట్ అయితే పిండం అదంతా వండుకొని తీసుకెళ్ళి అక్కడ వాగు దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేసి రావాలంట. ఇక తర్వాత పెట్టేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానాలు అవి చేసి వచ్చేసి ఇంకా ఇక్కడ ఇవన్నీ అరటి పండ్లు, ఇంకా ఆకులు, పువ్వులు ఇలా చాలానే ఉన్నాయండి. పూజారి చెప్పినవి అవన్నీ తీసుకొని మళ్ళీ వాగు దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఎక్కడ అయితే ఇంకా పూజ అయితే ఉంటుందండి. నాయనమ్మ అయితే ముత్తైదువు అనమాట, పెద్ద ముత్తైదువులు చనిపోతే పూజ అయితే చేస్తారంటండి. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఇవిగో ఇక్కడైతే ఇలా 3 బొచ్చులకైతే అరటి పండ్లన్నీ ఇలా కట్ చేసి పెట్టి 2 కాడికైతే పెట్టేశారండి. పుట్టింటి తరపు నుంచి నాయనమ్మకి, అలాగే అత్తింటి తరపు నుంచి అయితే తీసుకొని వెళ్ళాలంట. అన్నిటినీ ఈ విధంగా ఇలా 2 కాడికైతే కట్ చేసి పెట్టేశామండి. తర్వాత 10-11 అయితే ఇంకా సామాన్లన్నీ తీసుకొని ఇలా వాగు దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నారండి. నిజానికి నాకు ఈ పూజ గురించి పెద్దగా ఏం తెలియదండి. నేనైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. నేను ఎక్కువ వెళ్ళనమాట, పెద్దగా ఏం తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వెళ్తుంటారు. ఇంకా ఇదంటే ఇంట్లోది కదా, నాయనమ్మ కదా, అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చేసాను. ఇప్పుడేనండి నేను ఫస్ట్ టైం ఇలాంటి పూజ చేస్తుంటే చూడటము. ముత్తైదువులు చనిపోతే ఇలా పూజ అయితే చేస్తారంటండి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి పసుపు పూసి గంధము అలాగే కుంకుమ పెట్టారండి. ఇంకా అరటిపండు, తమలపాకు, గాజులు, పసుపు దారం ఇలాంటివైతే ఇచ్చారండి. గాజులు, పువ్వులు ఇవన్నీ ఇచ్చారనమాట. ఇక అవన్నీ తీసుకొని గాజులు వేసుకొని పసుపు దారం మెడలో కట్టుకొని పువ్వులు కూడా పెట్టుకొని తర్వాత పక్కన వాగు దగ్గరికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని ఇంకా నాయనమ్మ ఫోటో అయితే పెట్టి ఇంటి దగ్గర దీపం పెడతారండి. ఆ దీపం అయితే చూడాలంట. ఇక నేను అలా చూసేసి ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా మా ఊరు నుంచి అమ్మ, నాన్న అలాగే తాతయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఫోన్ చేసింది అమ్మ ఎక్కడున్నావని. ఇక అందుకని నేను ఇంటికైతే వచ్చేసాను. ఇందాక అక్కడ కూర్చున్నారు కదా అమ్మ నాన్న అనమాట. ఈ వీడియో వచ్చేసి మా బుడ్డోడు తీస్తున్నాడండి, ధనుష్ గాడు. నిజానికి నేను ఈరోజు పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఇంకా పనుల్లో హడావుడిగా అలానే ఉన్నాము. ఫోన్ అయితే కంటిన్యూగా నా చేతిలో అయితే లేదనమాట. ఇక్కడైతే మా పాప 2-3 డ్రెస్సులు మార్చిందండి. బయట అదే ఉంచుకుంది, కానీ కింద వచ్చేసి ప్యాంట్ అయితే ఇప్పేస్తూ ఉందన్నమాట. ఇంకా వీడైతే అలిగాడండి ఫోన్ ఇవ్వలేదని. ఫోన్ ఇవ్వమని గోలు చేస్తున్నాడు. ఇక ఫోన్ ఇవ్వనన్నానని కోపంగా అటు వెళ్తున్నాడు అనమాట. నేనైతే ఇంక ఈ వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.